కూడా దైవ సేవకులు వస్తే ఖాళీగా వెళ్ళి పంపించడం అనేది కూడా నేర్పించలేదు. సంతోషంగా దైవ సేవకులు వచ్చి ప్రార్థన చేసుకుంటే వాళ్ళు నేను ఊహ తెలిసినప్పుడు ఒకసారి ఆర్గనం తాపీ ఇచ్చారు. నాకు పేరు పెట్టింది కూడా ఆయన తెలియని చుట్టూ స్పెషల్ మీటింగ్స్ జరుగుతుంది. దాని పొలాలు అంతా ఇక్కడ ఈ గెలిచిన ప్రార్థనా మందిరంలో వర్షం లేదు, జస్ట్ ఒక చినుకులు పడి ఆగిపోయింది. మరి మందిరం మీద ఎండ సూర్యుడు ఎండగా చిన్నప్పుడు చాలా చిన్నప్పుడు చూశాను. అద్భుతం అనమాట నా జీవితంలో సూర్యుడు ఉన్నాడు అనమాట మందిరం మీద. అట్లా వర్షం అనేది లేదు, ఈ మీటింగ్స్ ప్రారంభంలో వర్షం అనేది జరగలేదు అనమాట. అట్లా దేవుడు అనేకమైనటువంటి అనుభవాలు దైవిక క్రమశిక్షణ దైవిక సేవకుల మధ్య జరగడానికి కూడా దయచేస్తూ వచ్చారు. అలాగే నేను కూడా మరి పెద్ద దైవ సేవకులు మిలాంటి దగ్గర కూడా మరి అలాగే పెద్ద నిహన్యానికి దగ్గర కూడా పెరగడానికి దేవుడు చూపిస్తూ వచ్చారు. ఇవన్నీ కూడా మరి చాలా ఆశీర్వాదకరంగా మరి దీవెనకరంగా మా జీవితంలో ఉన్నాయి. మరి ప్రత్యేకంగా ఈ శుభ సందర్భంలో వారిద్దరు కూడా అనేక పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా సజీవంగా దేవుడు మరి ఉంచారంటే దైవిక కృప మరి దేవుని యొక్క దయ మీ అందరి ప్రార్థన బట్టి మీకు వందస్తుగా ఉంటున్నాం. అలాగే నన్ను కూడా సజీవుడిగా దేవుడు కాపాడంటే ఇష్టమైనటువంటి కృప మరి దేవుడి దయ తప్ప కాదని ప్రభుకు వందస్తుగా చెల్లిస్తున్నాం. ఈ యొక్క సందర్భంలో రెండో సందర్భంలో చూసాము. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక పక్షవాయు కలిగిన వారిని మరి అనేకులు తీసుకొని రాగలిగినారు. అయితే యేసు వారు అక్కడ గమనించినట్లయితే యేసు వారి విశ్వాసం చూశారు. యేసుక్రీస్తు వారు పక్షవాయు కలిగినటువంటి వారిని చూశారు. అతని యొక్క నిస్సహాయ స్థితిని చూశారు. అతను ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నారు. దాదాపుగా 3 సువార్తల్లో అతని గురించి రాయబడతా వచ్చింది. వేరే సందర్భంలో లూకాసు వార్తలు అనుకుంటా టెంపుల్ అన్ని కూడా విప్పదీసి మంచంతో సహా అతన్ని కిందకు